మా పరలోకపు తండ్రి, మా జీవగల ఓ ఎంతైనా నమ్మదగిన మా ప్రియరక్షక, మీ పదాలు పొందబడిన ఆయన, మీ శ్రేయ, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క తండ్రి ఈ ప్రభు దినం కొరకు తండ్రి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ దిన ఉదయం మా తండ్రి మీ యొక్క మా ప్రభు మందిరములు మీ బిడ్డలతో మా తండ్రి చేరి మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మేలు కొనియాడి కీర్తించి ఘనపరిచి మహింపరిచి మీ పూర్ణాస్తాస్తులు చెల్లించుకొని ఆయా మా తండ్రి మీ యొక్క శరీరం మీ రక్తం త్రాగి మీరు పాలుభాగస్తులమై మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించేటువంటి కృపను ఈ దినం మాకు దయచేసి ఉదయకాలం మా తండ్రి నుండి మధ్యాహ్నం వరకు కూడా మా ప్రభువ ఆయా తండ్రి మీ ఇంట్లో మా తండ్రి మీ సంతోషములు ఆనందములు మమ్మల్ని ఆనందింపజేశారు. అయా మీకు స్తోత్రాలు. అయా ఇదిగో మరి మా తండ్రి ఈ సాయంకాలం మా ప్రభువ ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ తండ్రి ఈ స్థలంలో మా ప్రభువ ఈ ప్రేయర్ సెల్ ఆ తండ్రి నాయన ప్రారంభించిన ఆ దినం వరకు ఈ దినం వరకు కూడా తండ్రి ఈ కార్యక్రమాన్ని మీరు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా జరిగించుతూ మీ నామాన్ని మహింపుచ్చుకుంటూ వస్తున్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఆయా స్థలాల నుండి నా తండ్రి రాగలిగిన మీ బిడ్డలందరి కొరకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంకా ఒకవేళ మా ప్రభుత్వ మార్గం జరుగుతున్నట్లయితే మీ బిడ్డలు మా ప్రభుత్వ సకాలంలో చేరుకు తండ్రి సహాయం చేయండి. ఓ దేవా దేవ అయ్యా ఈ యొక్క మా తండ్రి మరి ఈ సాయంకాలం జరిగే ఈ యొక్క మా తండ్రి కొడుకులు మీ నామం మహింపరచుకోండి. ప్రభువా పాడే పాటల ద్వారా అయా ధ్యానించే వాక్యం మూలంగా మీ నామం మహింపరచుకోనండి. ఓ దేవా తండ్రి నాయన మీ నామం పేట మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ దాసుని కూడా మీ యొక్క మా తండ్రి ఆత్మతో నింపి మా ప్రభువా దేవా మీరేమైతే మా తండ్రి ఈ యొక్క ప్రేక్షకులు మా దేవ ఏమైతే మీరు మా ప్రభువా మా సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఆ తండ్రి ఆ యొక్క మాటలు మా ప్రభువా మా దేవా ఇక్కడ చేరినటువంటి మాకందరికీ నా తండ్రి ప్రయోజనకరంగా ఉంటూ దేవా కృప చూపించి మీ యొక్క దాసుని మీ యొక్క మా నామం పేట మా ప్రభుత్వాన్ని ఓడించుకొని మీ నామం మహింపరచుకుంటూ కాకని ప్రభు ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ రీతిగా తండ్రి ఈ దిన ముందు మా ప్రభు పలు స్థలాలు మా తండ్రి మీరు చేరిన తండ్రి ఆయా మా తండ్రి మీటింగ్స్ జరిగిస్తుండగా ఆయా తండ్రి మరి ఆయా స్థలాలకు మా తండ్రి ఆయా మీటింగ్స్లో కలుసుకున్నటువంటి వీళ్ళందరి కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నా. మీ చిత్తమైతే వారికి మరి యొక్క తరుణాన్ని మరి యొక్క సమయాన్ని దయచేసి మీ ఇక్కడ మా ప్రభుత్వ వచ్చి కలుసుకోవడానికి తండ్రి వారికి మరి యొక్క సమయాన్ని దయచేసి నడిపించవలసిందిగా పదాలు పెట్టి ప్రార్థిస్తున్నా. ఓ దేవా వచ్చిన మీ బిడ్డ కొరకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. రావాల్సిన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానికి ఈ కోరికను ఆది అంతమై ఉండి మీ శిరసత్వం కింద మీ ప్రధాన కింద ఈ కోరికను నడిపించి మీ నామాన్ని మహింపరచుకుంటుగాకని మీ దయగల్ల మీ కృపగల్ల మీ గాయపడిన మీ కరువులోనికి నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. శివుని గీతములు పాట పుస్తకం పాట సంఖ్య శివుని గీత పాట పుస్తకం శివుని గీతంలో పాట పుస్తకంలో పాట సంఖ్య 542. పాత పాట పుస్తకం అయితే 536. ఇదే పాట తమిళ్లో కూడా ఉంది. లెలెము సియోను ధరించుకొనుము నీ గాను.
పాట సంఖ్య 542, పాత పాటల పుస్తకం 536. లేలెమ్ము సీయోను ధరించుకొనుము నీ బలం. సుందర వస్త్రముల ధరించు, సుందర వస్త్రముల ధరించు, పరిశుద్ధ పట్టణమా, పరిశుద్ధ పట్టణమా, లేలెమ్ము సీయోను ధరించు నీ బలము. లేలెమ్ము సీయోను ధరించు నీ బలము. నిష్కళంక యెరూషలేమా, నిష్కళంక యెరూషలేమా, ఇంకెన్నటికి నీ మధ్యకు, నిష్కళంక యెరూషలేమా, ఇంకెన్నటికి నీ మధ్యకు, సున్నతి పొందని అపవిత్రులను, సున్నతి పొందని అపవిత్రులను లోనికి రారెన్నడును, లోనికి రారెన్నడును. లేలెమ్ము సీయోను ధరించుము నీ బలము. లేలెమ్ము సీయోను ధరించుము నీ బలము. లెమ్ము నీవు తేజరిల్లుము, లెమ్ము నీవు తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చియున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చియున్నది. యెహోవా మహిమ నీ మీద, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లేలెమ్ము ఉదయించెను, లేలెమ్ము. లేలెమ్ము సీయోను ధరించుము నీ బలము. లేలెమ్ము సీయోను ధరించుము నీ బలము. మనుషులను పశువులను, మనుషులను పశువులను విస్తరింప చేసేదాను, మనుషులను పశువులను విస్తరింప చేసేదాను. అభివృద్ధి నొందును అపూర్వముగా, అభివృద్ధి నొందును అపూర్వముగా, పూర్వస్థానములో నిన్నుందును, పూర్వస్థానములో నిన్నుందును. లేలెమ్ము సీయోను ధరించుము నీ బలము. లేలెమ్ము సీయోను ధరించుము నీ బలము. మునుపటి కంటే అధికమైన, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగునుగాక.
చేతును మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేతును అప్పుడు నీవు యెహోవానేనని అప్పుడు నీవు యెహోవానేనని వివరముగా నిరిగెదవు వివరముగా నిరిగెదవు నిలెమ్ము సియోను తరించుము నీ బలము నిలెమ్ము సియోను తరించుము నీ బలము అందుచేతనే చెప్పుచున్నాడు అందుచేతనే చెప్పుచున్నాడు నిద్రించే నీవు మేలుకొనుము అందుచేతనే చెప్పుచున్నాడు నిద్రించే నీవు మేలుకొనుము మృతులలో నుండి లేచి మృతులలో నుండి లేచిరమ్ము ప్రకాశించును క్రీస్తు ప్రకాశించును క్రీస్తు నిలెమ్ము సియోను ధరించుము నీ బలము నిలెమ్ము సియోను ధరించుము నీ బలము సుందర వస్త్రముల ధరించు సుందర వస్త్రముల ధరించు పరిశుద్ధ పట్టణమా పరిశుద్ధ పట్టణమా నిలెమ్ము సియోను ధరించుము నీ బలము నిలెమ్ము సియోను ధరించుము నీ బలము పాట సంఖ్య 546 పాట సంఖ్య 546 పాత పాటల పుస్తకం 540 పాట సంఖ్య 546 పాత పాటల పుస్తకం 540 యెహోవాయే మన దేవుడు మార్పు లేనివాడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు యెహోవాయే మన దేవుడు మార్పు లేనివాడు
యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. పాప శాపముల బాపా మానవ రూపి ఆయనే, పాప శాపముల బాపా మానవ రూపి ఆయనే. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను, అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. తన రేఖలతో కప్పి ఆశ్రయమిచ్చును ఆయనే, తన రేఖలతో కప్పి ఆశ్రయమిచ్చును ఆయనే. స్వరక్తమిచ్చికొన్నా తన సంగమును కాయును, స్వరక్తమిచ్చికొన్నా తన సంగమును కాయును. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. కృంగిన వేళలందు అభయము నీచే దేవుడు, కృంగిన వేళలందు అభయము నీచే దేవుడు. తన హస్తముతో నిలిపి వరకు ఆదుకును, తన హస్తముతో నిలిపి వరకు ఆదుకును. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. శాశ్వత ప్రేమ చూపి శ్రమలలో విజయమిచ్చును, శాశ్వత ప్రేమ చూపి శ్రమలలో విజయమిచ్చును. విశ్వమంతయు మారినా ఎన్నడు మారని మన యేసు, విశ్వమంతయు మారినా ఎన్నడు మారడు మన యేసు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. సంగముగా చేరి యెహోవాకే మొర పెట్టెదము, సంగముగా చేరి యెహోవాకే మొర పెట్టెదము. ఆపత్కాలమునందు తరమిచ్చును ఆయనే, ఆపత్కాలమునందు తరమిచ్చును ఆయనే. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. నిన్న నేడు
నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు. పాడుకుందాం. పాట సంఖ్య 539. పాట సంఖ్య 539. పాత పాటల పుస్తకం అయితే 533. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు. యేసు మనతోనుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పాత సంగతులన్నీయు గుర్తించి మరల రావుగా. పాత సంగతులన్నీయు గతించి మరల రావుగా. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడు. పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడు. యేసు సైతను శరీరము
లోకముతో పోరాడుచు సైతను శరీరము లోకముతో పోరాడుచు ఎంత క్రయము నైనను సంతోషముగా చెల్లింతుము ఎంత క్రయము నైనను సంతోషముగా చెల్లింతుము యుద్ధమందు జయముందా ప్రభుని శక్తి పొందేదం యుద్ధమందు జయముందా ప్రభుని శక్తి పొందేదం యేసు జయము పొందుచు సాతాను రాజ్యమని చేదం యేసు జయము పొందుచు సాతాను రాజ్యమని చేదం యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక యేసు నామమందున పొందేదాము శక్తిని యేసు నామమందున పొందేదాము శక్తిని అల్పకాల యాత్రలు గొనుగు సనుగులుండక అల్పకాల యాత్రలు గొనుగు సనుగులుండక ప్రతి పరిస్థితి యందు తృప్తి పొంది ఎందము ప్రతి పరిస్థితి యందు తృప్తి చెంది ఎందము యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము క్రీస్తు యేసు మనసునే మనము కలిగి ఉందము క్రీస్తు యేసు మనసునే మనము కలిగి ఉందము ఈర్ష్య క్రోధ విరోధములు విడచి ప్రేమ చూపెదం ఈర్ష్య క్రోధ విరోధములు విడచి ప్రేమ చూపెదం నాగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము నాగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచేదం యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచేదం యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను
మనలో పాత పురుషుని చంపేదాము సిలువలో, మనలో పాత పురుషుని చంపేదాము సిలువలో. అంతరంగ పురుషునందు బలమును పొందేదం, అంతరంగ పురుషునందు బలమును పొందేదం. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం, ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం. శరీర ఇచ్ఛలన్నీయు అడగద్రోక్కి వేసేదం, శరీర ఇచ్ఛలన్నీయు అడగద్రోక్కి వేసేదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. విడిచేదం ఈ లోకము, యాత్ర పూర్తి చేసేదం, విడచేదం ఈ లోకము, యాత్ర పూర్తి చేసేదం. పరమ రాజ్యమందున పరమ గృహము చేరేదం, పరమ రాజ్యమందున పరమ గృహము చేరేదం. యేసు ప్రభును సంధించేదం, ఆనందముతో నిండేదం. యేసు ప్రభును సంధించేదం, ఆనందముతో నిండేదం. బహుమానములు పొందేదం, సదా ఆయనతో నుండేదం. బహుమానములు పొందేదం, సదా ఆయనతో నుండేదం. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. ఉండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. దేవునికి కదా మధ్యలో ఉంటున్న సోదరుడు సత్యం గారు దేవునికి పంచుకుంటారు. వచ్చిన అందరికీ ప్రభు యేసు క్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిన లేఖన భాగాల నుంచి సంఖ్యాకాండం సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో నేను మీతో ఆఖరిగా మాట్లాడినప్పుడు మనం అన్ని విషయాల్లో దేవునికి విధేయులుగా ఉండాలి అనే సంగతి మాట్లాడాను కదా. దానికి కంటిన్యూషన్ అయింది. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనంలో మనకి
అందరికీ పరిచయమైన సందర్భం. ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన తర్వాత పరమ తండ్రి ఇశ్రాయేలీయుల్ని తన జనంగా చేసుకుని తను కోరుకుంటున్నట్టు జీవించాలి అని కోరిక కలిగి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. కానీ ఆ తదుపరి జరిగిన చరిత్రలో 32వ వచనం నుంచి మనం చదివితే 32 ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినంలో కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే ఎద్దుకును అహరోను ఎద్దుకును సర్వసమాజం ఎద్దుకును వాడిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచలేదు కనుక వాడిని కావలి ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష పొందవలెను, సర్వసమాజము పాలెం వెలుపులోనికి రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాలెం వెలుపలికి వాడిని తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టెను అని ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించవలసిన ఇశ్రాయేలీయుల్లో ఓకే నంబర్స్ బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 15:32 నుంచి నంబర్స్ 15th చాప్టర్ 32-36. కాబట్టి ఇశ్రాయేలీయుల్లో విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా కట్టెలు ఏరుకున్నాడు. ఏం చేశాడు? కట్టెలు ఏరుకున్నాడు వంట చేసుకోవడానికి. కట్టెలే కదా ఏరుకునింది అని మనం అనుకుంటాం. గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఈ సంఘటనని ఎత్తి చూపించి కట్టెలు ఏరుకున్న దాన్ని చంపేశాడు మీ దేవుడు అని కూడా మాట్లాడుతుంటారు. ఎంతవరకు న్యాయం ఇది అని మాట్లాడుతుంటారు. సంగతులను పైన ఆలోచిస్తున్నప్పుడు అలాగే అనిపిస్తుంటుంది. ఏం చేశాడబ్బా? కట్టలేక తేరుకున్నాడు, దానికి చంపేయడం ఏంటి రాళ్ళతో కొట్టి? ప్రపంచ చరిత్రలో మరణశిక్ష విధిస్తున్న దాన్ని నెరవేర్చడానికి అనేక పద్ధతులు కనుక్కోబడ్డాయి. అందులో ఇశ్రాయేలీయులకి దేవుడు పరిచయం చేసింది రాళ్ళతో కొట్టి చంపటం. చాలా ఘోరమైన చావు. సెలువు మరణం కంటే కూడా ఇది క్రూషియల్గా ఉంటుంది అని కూడా ఒక అతను మాట్లాడుతుంటారు. కాబట్టి సెలువు మరణంలో రక్తనాళాలని కట్ చేయడం, చేతుల్లో కాళ్ళలో ముఖ్యమైన భాగాల్లో రక్తనాళాలని సెలువు మేకులు కొట్టి కట్ చేయడం ద్వారా రక్తం గారిపోయి చావు వస్తుంటుంది. ఇది అలా కాదు, బాధ విపరీతమైన ఒక్కొక్క రాయి తగిలినప్పుడు బాధ. దాంట్లోని సంగతి ఎలా ఉంటుందంటే, దేవుడు సెలవు ఇచ్చాడు, దేవుడు సెలవు ఇచ్చిన ప్రకారం నేను ఆ దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాను అని ఎదుటివాడిని కొట్టి చెప్తుంటారు. ఈరోజుకి కొన్ని దేశాల్లో మనుషుల్ని రాళ్ళతో కొట్టి చంపటం జరుగుతూ ఉందంటే మీరు నమ్ముతారా లేదో. కొన్ని దేశాల్లో ఇప్పటికీ జరుగుతుంది. కొన్ని ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించిన ధర్మశాస్త్రం ప్రకారం, వాళ్ళకు అనుగ్రహించిన పుస్తకాల ప్రకారం మరణశిక్షని రాళ్ళతో కొట్టి ఆచరిస్తున్నారు. ఈ రోజుకి చేస్తున్నారు. ఏమంటే వాటికి సంబంధించిన వీడియోలు ఆ మధ్య నెట్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని వీడియో తీసి బ్యాన్ చేసేసింది ఆ గవర్నమెంట్. కాబట్టి రాళ్ళతో కొట్టి చంపటం కారణం ఏంటంటే, నా దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తాను. కాబట్టి వైరాగ్యంతో చంపుతారనమాట. వీడు దేవుని ఆజ్ఞను మీరేసాడు, ఈయన కొట్టి చంపు అన్నట్టు. కాబట్టి మనుషులు సాహసించి పాపం చేసినప్పుడు అది సంగతి. మనం పైన చదివితే 15వ అధ్యాయంలో 30-31 15th చాప్టర్ వర్స్ 30 and 31లో, అయితే దేశముందు పుట్టినవాడే కానీ పరదేశే కానీ ఎవడైనాను సాహసించి పాపం చేసినలా వాడు యెహోవాను తృణీకరించిన వాడను గనుక అటివాడు నిశ్చయంగా జనంలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. కాబట్టి దేవుని యొక్క కోణాలు మనకు 30-31లో బయటపడుతుంటాయి. కట్టెలు ఏరుకున్నాడు అని మనం చూస్తున్న ఆలోచన, కానీ దేవుని ఆలోచన ఎలా ఉందంటే, వాడు యెహోవాను తృణీకరించిన వాడు కనుక అట్టి వాడు నిశ్చయముగా జనంలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి, అది గొడవ.
దేవుడు మరణశిక్ష విధించేంత పాపం ఏం చేశాడు? వీడు కట్టెలు ఏరుకుంది సమస్యనా? చాలామంది ఈరోజు అమ్ముకుంటారంటే ఏదో వెళ్ళాను, దొంగతనం చేసేసాను, దానికి దేవుడు నన్ను నరకలోకి ఎలా వేస్తాడు? ఏదో అబద్ధం మాట్లాడా, చిన్న అబద్ధం, దానికి నరకమా? ఎంతవరకు న్యాయం? ఆ మధ్య ఓ సంస్థ కూడా వెలిసింది, పేరుకు యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళే అని మాట్లాడుకుంటారు, చెప్తారు. కానీ ఏమంటారంటే పాపాలు చేస్తే క్షమాపణ వచ్చేస్తూ ఉంటుంది, మనకేం ఇబ్బంది లేదు, భయపడబాకండి, దేవుడు మనల్ని శిక్షించడు, ఆయన ప్రేమాస్వరూపి అని మాట్లాడతారు. గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకొని జనం వాళ్ళు, దేవుని ఆలోచన ఏంటంటే, ఆయన సమస్య ఏంటంటే, నువ్వు పాపం చేస్తున్నప్పుడు సమస్య ఏంటంటే, నువ్వు పాపం చేస్తున్నప్పుడు నా మాట మీరుతున్నావు, అది ఆయన సమస్య. దాన్ని 31లో మనం చదువుతున్నాం. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడింది. కాబట్టి మాట ఇక్కడ దొంగతనమా, జారత్వమా, కట్టెలేరుకోవటమా అనేది కాదు. నువ్వు నా మాట వింటున్నావా లేదా, అది గొడవ. మీకు అర్థమవుతుందో లేదు. దేవుడు ఏం చేస్తుంటాడంటే మన హృదయాల్ని పరిశీలిస్తూ ఉంటాడు. వీడు నా మాట వింటాడా? అవునండి, నేను జాగ్రత్తం చేయను, పాపం చేయను, నేను దొంగతనం చేయను అని పెద్ద పెద్ద పాపాల గురించి లిస్ట్ వేసుకుంటుంటాం మనం. కానీ హృదయపు ఆలోచనల్లో తప్పిపోతున్న చిన్న చిన్న సంగతుల విషయంలో పట్టించుకోకుండా ఉంటాం. ఈ చిన్న విషయమే కదా దేవుడు పట్టించుకోడు. అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా సంగతులు ఆలోచన చేయాలా. ఎందుకంటే పెద్ద పాపము చిన్న పాపము అనేది కాదు ఇక్కడ సమస్య, నువ్వు దేవుని మాట గైకొంటున్నావా లేదా అనేది సమస్య వస్తుంది. అసలు మాట వినటంలో అంత తీవ్రంగా దేవుడు ఆలోచన చేస్తాడా? దాని గురించి మనం చరిత్రలో జరిగిన ఒక యథార్థమైన చరిత్ర సంఘటన చూసుకుంటే మనకు తేటగా ఉంటుంది ఎంతటి డిసిషన్ తీసుకుంటాడు దేవుడు అనేది. సమూయేలు రాసిన పత్రిక ఫస్ట్ శామ్స్ 15th చాప్టర్లో, ఫస్ట్ శామ్స్ 15th చాప్టర్ సందర్భం సౌలు అమాలేకులతో యుద్ధానికి వెళ్ళి వస్తున్న సందర్భం మనకందరికీ తెలిసినట్టు. సందర్భంలో ప్రారంభ ఆలోచన చేస్తే మీకు బాగా అవగాహన కలుగుతుంది. 15th చాప్టర్ వర్స్ 1 నుంచి 1వ వచనం నుంచి, మొదటి సమూయేలు, ఫస్ట్ సమూయేల్ 15th చాప్టర్ వర్స్ 1-11. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గముందు వారి మీదికి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. పాతకాలంలో ఇదొక వార్ టాక్టిక్స్ అన్నమాట. వార్ టాక్టిక్స్ అంటే ఒక జాతి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేకుండా సమూలంగా నిర్మూలన చేస్తుంటారు. యూద జాతిని ఆ రకంగా సమూలంగా నిర్మూలించాలని అనేక పర్యాలు ప్రయత్నాలు జరిగాయి పాత నిబంధన కాలంలో కూడా. కానీ ప్రతిసారి దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ, యేసుక్రీస్తు అంటే 2000 సంవత్సరాల ముందు ప్రభువు యూద జాతిలో పుట్టాలి కదా, ఆ ప్రవచనం అది అబ్రహాంకి అనుగ్రహింపబడిన ప్రవచనం. ఆ తర్వాత దానికి దావీదుకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు పరమ తండ్రి. కాబట్టి నీ సంతానం నుంచి భూలోక జనములన్నీ ఆశీర్వదింపబడును అనే వాగ్దానం నెరవేర్పు కోసం యూద జాతిని కాపాడుకుంటూ వస్తాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు. కాబట్టి ఒక జాతిని సమూలంగా నిర్మూలించడం అనేది అదొక వార్ టాక్టిక్స్ అన్నమాట. కాబట్టి అమాలేకుల్ని సమూలంగా నిర్మూలించాలి. అక్కడ కూడా ఉండకూడదు, అమాలేక జాతి ఉండకూడదు. ఏదోము అంటే మనకు అందరికి తెలిసినట్టు అబ్రహాంకి ఇసాకుకు యాకోబు, తర్వాత ఏషావు అని 2 కుమారులు పుడతారు.
యాకోబు ఇసాకుకి యాకోబును ఆశీర్వదిస్తాడు, ఏశావును ద్వేషిస్తాడు దేవుడు. మనకందరికి తెలిసిన చరిత్రే. ఏదోము అంటారు, ఏదోమీయులు అంటే ఏశావు సంతానం, సాక్షాత్తు యాకోబు పుట్టిన కాబట్టి ఇసాకు పుట్టిన వాళ్ళే. అబ్రహాము, ఇసాకు, యాకోబు. యాకోబును ఆశీర్వదిస్తాడు దేవుడు, ఏశావును ద్వేషించేస్తాడు. యాకోబుకి 12 మంది కొడుకులు, మనకందరికి తెలిసిందే. వాళ్ళని యాకోబు సంతానాన్ని ఇశ్రాయేలుని అన్నాడు దేవుడు. ఏదోము సంతానం కూడా ఆ తర్వాతి కాలంలో గొప్ప జనం అవుతుంది, కానీ వాళ్ళు ఆశీర్వదపడిన జనం కాదు, తృణీకరింపబడిన జనం. కాబట్టి అమాలేకీయులు తృణీకరింపబడిన జనం. ఆ జనంలో ఒక్కడు కూడా ప్రాణంలో ఉండకూడదు. అందుకే ఈ వాక్యాలను కూడా విమర్శిస్తూ ఉంటారు 3వ వచనంలో 15:3లో. కాబట్టి నీవు పోయి కనికరింపకూడదు, జాగ్రత్త, కనికరం చూపించొద్దు. అమాలేకులను హతం చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధబొమ్మనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలం చేయాలి. అది కథ. అంటే దేవునికి భయపడని సంతానం. సంగతి ఏంటంటే ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చి సముద్రం పాయలు చేయబడి గొప్ప గాలిని వీచి దేవుడి సముద్రాన్ని పాయలు చేసి సముద్రం గుండా దేవుడు ఇశ్రాయేలు తీసుకొచ్చాడు. ఆ సంగతి వింటే ఎరికో సందర్భంలో మనకు గుర్తుకొస్తుంది. ఎరికో కోట మీద నివాసం చేస్తున్న స్త్రీ, మీరు ఎలా దేవుని చేత ఐగుప్తు నుంచి విమోచింపబడి నడిపింపబడుతున్నారో మేము ప్రతిదీ వింటున్నాం. మా గుండెలు కారిపోయినాయి, మా ధైర్యం చెడిపోయింది. యెహోవాయే భూలోకంలో నిజమైన దేవుడు అనే పరిస్థితి ఆ రోజున్న చుట్టుపక్కల ప్రాంతాలకంతా ప్రాకిపోయింది. ఇశ్రాయేలు ఎక్కడెక్కడైతే ప్రయాణం చేసి వస్తున్నారో ఆ జనాలు ఉనికిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అమాలేకులు ఏం చేయాలా? ఇశ్రాయేల్తో కాంప్రమైజ్ అవ్వాలి కదా. అమాలేకుల్ని ఏమడుగుతారంటే, మీతో మేము యుద్ధం చేయము, మీతో మాకు సంబంధం లేదు, మమ్మల్ని కానాన్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు మా దేవుడు. మేము అక్కడికి వెళ్తున్నాం, మీ జనంతో మాకు పని లేదు, మీ దేశంతో మాకు పని లేదు, మీ నేలతో మాకు పని లేదు, మమ్మల్ని వెళ్ళడానికి అనుమతిస్తే చాలంటారు అంతే. కానీ ఏం చేస్తుంటారంటే అమాలేకీయులు ఒప్పుకోరు. అది మాత్రం కాకుండా ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ముందుకు నడిచిన తర్వాత ఎదురొడ్డి యుద్ధానికి రారు, వెనకాల ట్రావెల్ సుమారుగా 6 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మొదట వ్యక్తి అక్కడ నడవడం స్టార్ట్ చేస్తే 6వ లక్షలో ఉండే వ్యక్తి నడవటానికి సుమారుగా 3 దినాలు 4 దినాలు ప్రయాణం అయిపోద్ది. అలాంటి గుంపు ప్రయాణం అవుతుంది. కాల్బలం 6 లక్షలు, పురుషులు, వృద్ధులు, వృద్ధ స్త్రీలు, చిన్నపిల్లలు, ఇంకా వాళ్ళకున్న సర్వ సంపద, మేకలు, గొర్రెలు అన్నిటిని మనం లెక్కేసుకుంటే వారం పడుతుంది మొదటి వ్యక్తి దగ్గర నుంచి ఆఖరి వ్యక్తి దగ్గరికి వెళ్ళేకి. వెనకాల ఉండే జనాన్ని, బలహీనమైన జనాన్ని అటాక్ చేస్తారనమాట అమాలేకీయులు. కాబట్టి దేవుడు అప్పుడు ఆలోచన చేస్తాడు, వీళ్ళు కరెక్ట్ అయిన జనం కాదు, వీళ్ళు భూమి మీద ఉండకూడదు అని. కాబట్టి ఇశ్రాయేలు స్థిరపడిన తర్వాత సంగతి ఎప్పుడు జరిగిందంటే, యథార్థంగా హిస్టరీ ప్రకారంగా ఆలోచించుకుంటే సుమారుగా 300 సంవత్సరాలు గడిచిపోతుంది. 300 నుంచి 400 సంవత్సరాలు. ఏంటి, ఈ ఐగుప్తు నుంచి వచ్చారు, ఈ అన్ని ప్రాంతాలకి ట్రావెల్ అవ్వకుండా యుద్ధాలు చేసుకుంటా కానానికి వెళ్ళిపోయారు. కానాల్లో సెటిల్ అయిపోయారు. కానాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత యూదులు న్యాయాధిపతుల కాలం వస్తుంది కదా, న్యాయాధిపతులు వచ్చేసారు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత సౌలు మహారాజు వచ్చాడు. సుమారుగా 300 నుంచి 400 సంవత్సరాల చరిత్ర. 400 సంవత్సరాల చరిత్ర తర్వాత రాజు నియమింపబడిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, 400 సంవత్సరాలకు ముందు నా జనాలు కొట్టారు కదా, వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని ఇప్పుడు చంపాలా. మీకు అర్థమవుతుందో లేదో? కాబట్టి 400 సంవత్సరాల తర్వాత తన జనాలకి, పరిశుద్ధమైన జనానికి వాళ్ళు చేసిన అన్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ జాతే భూమి మీద ఉండకూడదు, నిర్మూలన చేయాలి వాళ్ళని అని కోరుకున్నాడు. కాబట్టి అటువంటి ఆజ్ఞలు సెలవిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి మనం 3వ వచనం చదివితే, కాబట్టి నీవు పోయి కనికరింపకుండా అమాలేకులను హతం చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిన దాంతో బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయాలా. ఒక్కటి కూడా అక్కడి నుంచి ప్రాణంతో రాకూడదు, నిర్మూలన చేయమన్నాడు. ఎందుకు దీన్ని ఎంతగా వివరిస్తున్నాడంటే,
మొట్టమొదట ఇశ్రాయేలీయుల మీద సౌలుగా రాజుగా ఉండడానికి ప్రత్యేకపరచుకున్న సౌలును దేవుడు ఎందుకు తృణీకరించాడో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. 400 సంవత్సరాల తర్వాత తను తీర్పు తీర్చాలనుకుంటున్న జనాన్ని నిర్మూలన చేయకుండా సౌలు ఏం చేస్తాడంటే దేవుని మాటకు విరోధంగా కార్యక్రమాలు చేస్తాడు. దాన్ని మనం కింద చదివితే అర్థమవుతుంది. అధ్యాయం పూర్తిగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ మాత్రం మనం చదువుదాం, సమయం సరిపోదు మనకు. కాబట్టి మనం 8వ వచనం నుంచి చదువుదాం, లేకపోతే 7వ వచనం నుంచి. తర్వాత సౌలు అమాలేకులను హవీలాలో నుండి ఐగుప్తు దేశపు మార్గంలో ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశారు. అంటే అన్నిటినీ నిర్మూలన చేయాలంటే సౌలు ఏం చేశాడంటే మటన్ తినాలనిపించిందేమో, మనవాడి దగ్గర లేవా ఏంటి, కాబట్టి బాగా క్రొవ్విన గొర్రెలు కనిపించాయి. 9వ వచనంలో ఉన్నాయి చూడండి. సౌలు జనులు కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయకుండా, కాబట్టి ఏవేవైతే మంచిగా ఉన్నాయో వాటిని కూడా నిర్మూలన చేయమన్నాడు కదా, వాటిని మర్చిపోయాడు. దేవుని మాటను వినలేదు ఇక్కడ. కాబట్టి నిర్మూలన చేయకుండా మంచి వాటిని అన్నింటి ప్రత్యేకపరుచుకున్నాడు. రాజును ప్రాణంతో ఉండనిచ్చి తీసుకొస్తాడు, అది సమస్య. దాన్ని మనం 7వ వచనంలో చదివాం. 8వ వచనంలో అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని అంటున్నాడు. ప్రాణంతో పట్టుకొని తీసుకొని వస్తాడు. ప్రాణంతో పట్టుకొని తీసుకురావడానికి చరిత్ర ప్రకారంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రాణంతో రాజును పట్టుకొని రావటం ఇట్స్ ఎ గ్రేటెస్ట్ విక్టరీ. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు సాధారణంగా రాజు ప్రాణాలతో దొరకడు. మీరు చరిత్ర చదువుకుంటూ వస్తే ఆ తర్వాత ఫిలిస్తీన్తో యుద్ధం వస్తుంది. ఫిలిస్తీన్తో యుద్ధం వచ్చినప్పుడు సౌలును పట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తే సొంత కత్తి దూసి చచ్చిపోతాడు. అంటే ప్రాణంతో దొరకకూడదు శత్రువుకి అనేది రాజుల యొక్క నియమం. అదొక గ్రేట్ ఫాల్ అన్నమాట. కాబట్టి పట్టుకుంటే ఇట్స్ గ్రేట్ విక్టరీ. కాబట్టి అలాగే ప్రాణంతో పట్టుకొని తీసుకొని వస్తే పట్టుకున్న రాజుకు పెద్ద పేరు వస్తుంది. చూసావా, నేను ఆ రాజును ప్రాణంతో పట్టుకొని వచ్చేస్తే చూసావా అంటారు. కాబట్టి ఆ తర్వాత మనం చదువుకుంటూ వస్తే ఆ తర్వాత 11వ వచనం నుంచి మనం చదువుదాం. అదే 15వ అధ్యాయం 15th chapter verse 11 నుంచి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతను రాజుగా 10వ వచనం నుంచి చదువుతాం. కాబట్టి ఇప్పుడు మాట వినలేదు, దేవుడు చెప్పిన మాట వినలేదు. అమాలేకులు రాజును ప్రాణంతో పట్టుకొచ్చాడు, కొన్ని గొర్రెలను అన్నిటి ప్రాణంతో పట్టుకొచ్చాడు, ఎద్దుల్ని. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. 10వ వచనం నుంచి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ జయసూచికమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటిని మేము నిర్మూలన చేసేదమనగా. యథార్థంగా ఉంది సమాధానం. యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం గెలిచారు. యుద్ధం గెలిచిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు దేవునికి దాన బలి అర్పించాలి అని గుర్తొచ్చింది అనుకుంటా. అతని మాటలు అలాగే ఉన్నాయి, దాన్ని అలాగే వివరిస్తున్నా. యెహోవాకు బలి అర్పించడానికే అయినా కూడా నువ్వు దేవుని మాట మీరేవు, అంతే కదా. నీకు అర్థమవుతుందా లేదా? ఇంతకు గొర్రెల్ని ఎడ్లని నేను ఎందుకు ప్రాణంతో పెట్టానంటే నా దేవునికి బలి అర్పించాలి, బాగా బాగా కొవ్వుబట్టి నువ్వు ఉన్నాయి కాబట్టి దేవునికి బలి అర్పిస్తా. అది కాదు కథ. నేను నీకేం చెప్పా, నువ్వేం చేస్తున్నావు కదా. కాబట్టి సమయంలో ఒప్పుకోలేదు. చూడండి
అందుకు సమూయేలు 14 వచ్చింది. అలాగైతే అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. 16 వచ్చిన నుంచి సమూయేలు నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమని. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములను అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితవనెను. అది కాబట్టి దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు, క్రొవ్విన వాటిని తీసుకొచ్చేసాడు. ఆయనకి రాజును ప్రాణంతో తీసుకొని వచ్చేసాడు. కేవలం ఆ కారణాన్ని బట్టి బాగా గుర్తించండి, ప్రప్రదంగా ఇశ్రాయేలు మీద రాజుగా సౌలుని నియమించిన దేవుడు కేవలం ఈ ఒక్క పనికి ఈ పని చేసినందువల్ల సౌలుని తన మనసులోంచి తృణీకరించేసేసాడు. అంటే నా మాట ఏం లేదు, ఇది అర్థమవుతుందా లేదా? నేను వెళ్ళి జనాన్ని నిర్మూలన చేసిరా అంటే నువ్వు ఏం చేసావు? నా మాట వినలేదు. నాకు బలి అర్పించాలనే నువ్వు గొర్రెలు తెచ్చినా, నువ్వు ఎడ్లు తెచ్చినా నేను ఒప్పుకోను. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలా. నేనేం చెప్పాను? అన్నిటిని నిర్మూలన చేయరా అన్నా. కానీ నాకే బలి అర్పిస్తానని నువ్వు కథలు మాట్లాడద్దు. నా మాట వినలేదు నువ్వు, చల్లదు కథ. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎలా ఆలోచన చేస్తాడంటే దేవుడి పేరు చెప్పుకొని నువ్వు మాట మీరినా కూడా ఒప్పుకోడు. అది గొడవ. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ క్యాచ్ చేయాలా. కాబట్టి దేవుడికి అని బూటకం మాట మాట్లాడద్దు అంటాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు చాలా అనేకమైన అబద్ధ బోధకులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ప్రజల్ని పరలోకానికి నడిపించకుండా తమ ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉంటారు. సౌలు చేసిన పొరపాటు అదే. మీరు 12వ వచనంలో చూస్తే 12వ వచనంలో ఉదయమున సమూయేలు లేచి సౌలు ఎదుర్కొంటూ పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయింది. జయసూచకమైన శిల అంటే అప్పట్లో ఒక పెద్ద రాత్రి నిలబెట్టడం అంట. రాత్రి నిలబెట్టి ఈ యుద్ధాన్ని నేను గెలిచా. నీకు అర్థమవుతుందా? సౌలు గెలిచాడా? సౌలుకి ఆ శక్తి ఉందా? పరమ తండ్రి కనికరిస్తే గెలిచాడు. ఈ భావన లేదు సౌల్లో. మీకు అర్థమవుతుందా లేదా? దావీదు యొక్క యుద్ధాలు, దావీదు యొక్క హృదయాన్ని ఆ తర్వాత మీరు పరిశీలిస్తూ వచ్చారనుకోండి, ప్రతి ఒక్క యుద్ధంలోని గెలిచిన తర్వాత నా దేవుడు ఇచ్చాడులే, మనదేముంది అనుకుంటుంటాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి హృదయంలో ఎప్పుడు గర్వం ప్రవేశించడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. నా దేవుడు ఇస్తే నేను పొందా, భూమి మీద జీవితం అంతవరకే ఉండాలా, ఎక్స్ట్రాలకు పోకూడదు. పరమ తండ్రి కనికరిస్తే జీవిస్తున్నా, పరమ తండ్రి అనుగ్రహిస్తే పొందుతున్నా. ఆఖరికి నువ్వు ఏదైనా వ్యాపారం చేసేకి ఎక్కడికన్నా పోయినా కూడా దేవుని చిత్తమైతే అనే సూత్రం ఇచ్చాడు క్రైస్తవులకి. గుర్తుంది కదా మీకు? ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని మాట్లాడుకొని వాళ్ళు ఎందుకు చెప్పాడు? నువ్వు బ్రతుకుండేది నేను పెట్టే భిక్ష, జాగ్రత్త అంటుంది. నీ జీవం ఏపాటిది? బుడగ, నీరు మీద బుడగ ఎట్టుంటుందండి? ఎప్పుడు పేలిపోద్ది? మనం అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, సోప్ వాటర్తో ఇస్తుంటారు చూడండి, దాన్ని తీసుకొని వచ్చి ఆ బుడగలు వచ్చేటట్టు ఊతుంటారు. ఎప్పుడు పేలిపోతుందో తెలియదు, పేలిపోతుంది, టప్పని పేలిపోతుంది. అది మన జీవితం. కూర్చొని ఉన్నాం, క్షేమంగానే ఉన్నాం అనుకుంటున్నాం. మొన్న ఒక 2 వారాల క్రితం జరిగిన సంఘటన. అందరు ఆఫీసుల్లో కొంతమంది బిజీగా ఉన్నారు, కొంతమంది వాళ్ళ డైలీ ప్రోగ్రామ్స్ బిజీగా తిరుగుతున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. సడన్గా ఒకేసారి 7.5 రిక్టర్ స్కేల్ మీద భూకంపం. సుమారుగా 22 మంది చచ్చిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే క్షేమంగా ఉన్నాం, మనకేం ప్రాబ్లం లేదనుకోవచ్చు. నీటి బుడగ లాంటిదే మానవుని జీవితం, మర్చిపోవద్దు. ఎప్పుడు ఆరిపోద్దో అది పరిస్థితి భూమి మీద. కానీ సౌలు ఏం చేశాడంటే, నా బలం, నా శక్తి, అమాలేకుల్ని నిర్మూలన చేసేసా, రాజును పట్టుకొని వచ్చేసేసా అనేసి. కాబట్టి దేవుడు వెంటనే కోపగిచ్చేసుకున్నాడు. సమూయేలు పంపించి 19వ వచనంలో నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిద్దామని. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్పున పోయి అమాలేకులు రాజు అదుకును తీసుకొని వచ్చింది, కానీ అమాలేకులు నిర్మూలన చేసిద్ది. అయితే
గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పిన. అందుకు యెహోవా 22వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఇప్పుడు సౌలు చెప్తున్న సాకు ఏంటంటే, నీ గొర్రెల్ని ఎడ్లను ఎందుకు తెచ్చానంటే దేవుడికి బలి అర్పించేకి అన్నాడు. పక్కన పెట్టు, నీ బలి ఎవడికి కావాలా? నువ్వు నా మాట వింటున్నావా? కాబట్టి ఏం మాట్లాడుతున్నా, నువ్వు బలి అర్పించే దానికంటే మాట వింటే యెహోవా సంతోషిస్తాడని మాట్లాడుతున్నాడు. దాన్నే మాట్లాడుతున్నాడు 22లో. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుటకుంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరకు అర్పించుటకుంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహం దేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించుటివి గనక రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. అప్పుడు సౌలుకి ఇంక భయం పుట్టుకుంది 24వ వచనం నుంచి. అప్పుడు సౌలు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపం తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కినట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలు వేడుకొని. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవడానికి తిరిగిపోయాడు. అంతే, ఒక్కసారి పొరపాటు చేశాడు. రాజుగా నియమించాడు, అమాలేకులు నిర్మూలన చేసి రమ్మన్నాడు, ఆజ్ఞను మీరాడు. ఏం చేశాడు ఇక్కడ పొరపాటు? దేవుడు చెప్పిన మాటలు వినలా, అంతే కదా. కాబట్టి దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు జాగ్రత్తం చేస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా, కట్టెలేరావా కాదు ఇక్కడ సమస్య. మాటలు వింటున్నావా, అది సమస్య. ఆయనకి ఏంటంటే నేను చెప్పిన మాటలు గైకొనాలి, నేను చెప్పిన మాటలకు కుడి అడుగును తొలగకూడదు అంటాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము, డిటర్నమీ చాప్టర్ 4 verse 1 and 2 verses. ద్వితీయోపదేశకాండము డిటర్నమీ చాప్టర్ 4. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలు నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు అంటున్నాడు. కాబట్టి కుడి అడుగులకు తొలగకుండా అనే పదప్రయోగాలు వస్తాయి. అదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 20వ వచనం, డిటర్నమీ 17th chapter verse 20. అదే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 20వ వచనంలో, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండానట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నింటినీ ఈ కట్టలను అనుసరించి నడువు నేర్చుకున్నట్టుకు అతడు తను బ్రతికిన దినములన్నిటిను ఆ ధర్మశాస్త్రం చదువుచుండవలను అనటచ్చు. కాబట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగే పర్మిషన్ లేదు ఇశ్రాయేలుకి, క్రైస్తవులకు కూడా. పోయినసారి చెప్పినట్టు చూపించాను మీకు ప్రకటన గ్రంథంలో. మనకు గ్రంథాన్ని ఇస్తూ ముగిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ సంగతి వివరించబడింది. రెవల్యూషన్ చాప్టర్ 22. కాబట్టి క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన గ్రంథం పూర్తయ్యేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరికలు ఇవి. ప్రకటన 22:18-19 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ 22 verse 18 and 19. ఈ గ్రంథమందున ప్రవచ వాక్యములు విను ప్రతివాంతో నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యంలో దేనిని తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాబడిన జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయును. రెండవది చాలా ప్రమాదం. కలిపితే అన్నా పర్వాలా,
కలిపితే ఏమవుతుందంట? తెగులు వస్తుంది. అంటే తెగులు అంటే మళ్ళీ పరలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకోబాకండి. మొదటిది ఏంటంటే ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు మనకి కలిపేస్తాడు. అంటే దేవుడు ఇచ్చిన సూత్రాలు ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో, వాటితో మరి ఏది కలపకూడదు. కలిపితే తెగులు వస్తుంది. నీకు తెగులు వస్తే నీకు రోగం వస్తుంది. అంటే నిద్రిస్తావు, బలహీనుడు అవుతావు, నిద్రిస్తావు, రోగం వస్తుంది, నువ్వు చనిపోయిన స్థితికి వెళ్తావు. అది మళ్ళీ ఒకసారి ఒక టాపిక్గా వివరిస్తా. తెగులు పట్టిందంటే నువ్వు పరలోకానికి వెళ్ళి ఎలిజిబిలిటీ పోగొడతావు, ఇంకేమిలా. రెండవది ఏంటంటే ఎవడైనా 19 వచనంలో ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. అంటే గ్రంథాన్ని పట్టుకున్నాడు, గ్రంథాన్నే బోధిస్తున్నాడు, కానీ దేవుడు పెట్టిన ఒక సూత్రాన్ని తీసేసాడు అనుకో, ఏమవుతుంది? జీవనంలో నుంచి వేరైపోతాం. పరిశుద్ధ పట్టణంలో ఛాన్స్ లేదు. అంటే నీ జీవితాంతం బైబిల్ పట్టుకొని కుస్తీ పెట్టిన పర్మిషన్ ఉంటుంది అనమాట. మీకు అర్థమవుతుందో లేదో? ఎంత సెన్సిటివో దేవుడి యొక్క మార్గం, చాలా జాగ్రత్తగా ఉండాలా. సౌలు చేసిన పొరపాటు అది, చిన్న విషయమే. గొర్రెల్ని సాక్షాత్తు దేవుడికి బలిచ్చేకి తీసుకొచ్చాడు, కానీ దేవుడు ఒప్పుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మనసును చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలా. ఆయన ఏం కోరుకుంటున్నాడు నా దగ్గర, నేను ఎలా ఉంటే ఆయన సంతోషిస్తాడు, ప్రతి ఒక్క విషయంలో నేను ఎలా ప్రవర్తించాలి అనే సూత్రాలని ఆలోచించి మరి నేర్చుకోవాలా. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలుతో దాన్ని మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, చాలా జాగ్రత్త అని అంటున్నాడు. క్షమించండి, రెండవ దినవృత్తాంతాలు, 2 Chronicles chapter 34 2 Chronicles chapter 34 verse 2. రెండవ దినవృత్తాంతాలు 34:2. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమగైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. కాబట్టి పారామీటర్స్ ఎలా ఉంటాయంటే నీతి న్యాయంతో ఎవరైతే నడుచుకుంటారో దాంతో తూచబడతా ఉంటాం. ఇదే విషయాన్ని యెహోషువలో కూడా చెప్తాడు. జోషువ chapter 1 7th verse యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, జోషువ chapter 1 verse 7. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎలుగు కానీ తొలగకూడదు. కాబట్టి ప్రతి విషయంలోనూ అది కండిషన్ ఏంటంటే దేవుడు ఏం చెప్తే అదే కథ, దానికి మీరే పర్మిషన్ నిత్యత్వానికి వెళ్ళాలనుకునే వాడికి లేదు. కాబట్టి బుద్ధిపూర్వకంగా నువ్వు మీరావంటే నువ్వు చేస్తావు. కట్టనేరి రాళ్ళతో కొట్టబడ్డాడు చూడండి, అది సంగతి. కాబట్టి బుద్ధిపూర్వకంగా తెలియక చేసినా కూడా బుద్ధిపూర్వకంగా చేస్తే దేవుడు కనికరించడు, కొన్ని పాపాలకి క్షమాపణ ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆనాడు విశ్రాంతి దినాన్ని ఆచరించిన మనిషిని రాళ్ళతో కొట్టి చంపినట్లు, సౌలుని తృణీకరించి దావీదుని దగ్గరికి తీసినట్లు మనల్ని కూడా తన యొక్క మాటను మీరటం ద్వారా తృణీకరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. క్రైస్తవ మార్గం జాగ్రత్త, నిత్యత్వం జాగ్రత్త. ఏదైతే ఏంలే, ఎలా ఉంటే ఏంలే అని మాత్రం నిర్లక్ష్యం వద్దు. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించటంలో నిర్లక్ష్యం వద్దు. ఆయన వాక్యాన్ని గైకొనటంలో నిర్లక్ష్యం వద్దు. ఆయన చెప్పినట్టు నడుచుకోవటంలో నిర్లక్ష్యం వద్దు. హృదయపూర్వకంగా అని తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి నీ హృదయ తలంపుల్ని ఆయన కోరుకుంటున్నట్టు ప్రొటెక్ట్ చేసుకుంటూ, నా దేవుడికి కోరుకున్నాడు కదా, నేను ఇదే చేస్తాను,
నేను దేవుని పేరుతో కూడా మళ్ళీ పొరపాటు చేయకూడదు. సౌలు చేసిన పొరపాటు అది, జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి దేవుని పేరు చెప్పి నువ్వు పొరపాటు చేసినా దేవుడు కనికరించడు, బాగా గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మా అన్న కోసం చేశా, లేకపోతే మా నాన్న కోసం చేశా, లేకపోతే నా బంధువుల కోసం చేశా, నా కుటుంబం కోసం చేశా, దేన్ని ఒప్పుకోడు దేవుడు. ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ బాడీగా చూస్తుంటాడు. దేవుడు ఎలా చేస్తుంటాడంటే నిత్యత్వానికి వెళ్ళిపోయిన తర్వాత మనం అందరం ఆత్మలుగా ఉంటాం, ఆయన కుమారులుగా ఉంటాం. స్త్రీ పురుషుల తేడా ఉండదు, తండ్రి కొడుకు భార్య పిల్లలు ఈ తేడా ఉంటాం, అందరూ కుమారులే దేవుని దృష్టిలో. కాబట్టి నీ లెక్క ఏంటి? నీ దగ్గర లెక్క చూస్తుంటాడు. నువ్వు నేను చెప్పినట్టు అనుసరించావా లేదా, ఇలా లెక్క చేస్తావు. కాబట్టి క్రీస్తు మార్గంలో నిత్యత్వాన్ని కోరుకొని పరిశుద్ధ జీవితాన్ని కోరుకొని విధేయతను కనపరచాలనుకుంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా తమ జీవితాన్ని కట్టుకుంటూ నడవలసిన అవసరం ఉంటుంది. చివరిగా సమయం అయిపోతుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయం మనకు అందరికి తెలిసినట్టు 13వ అధ్యాయము 17వ వచనంలో విధేయత దేన్ని బట్టి అనేది అక్కడ మనకు సెంటెన్సెస్ దొరుకుతాయి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసిన వారే ఉన్నారు కనుక, మీ ఆత్మను కాయచున్నారు కనుక, వారు దుఃఖంతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం కనుక, దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండవాలి. కాబట్టి మాట వినటము అంటే సంఘంలో చిన్నవారు పెద్దవారికి లోనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు దొరికే పాయింట్ ఏంటంటే దేవుని మాట విని లోబడి ఉండటం ఇంపార్టెంట్. కాబట్టి దేవునికి విధేయత చూపిస్తున్నావా, దేవుడు దాన్ని చూస్తుంటాడు. పోయినసారి కూడా మీకు చూపించాను ఈ రెఫరెన్స్. అదే హెబ్రీ 12వ అధ్యాయము, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆత్మకు తండ్రికి విధేయత చూపించాలి అన్న సంగతి. మరియు 9వ వచనం నుంచి హీబ్రూ చాప్టర్ 12 వర్స్ 9 నుంచి, హెబ్రీ 12:9 నుంచి, మరియు శరీర సంబంధమైన తండ్రులు మన శిక్షకులైండవి, వారెందు భయభక్తులు కలిగి ఉంటుంది. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను. అది కదా. కాబట్టి లోబడుతున్నావా, దేవుడు చెప్తున్న మాటలకు లోబడుతున్నావా, ఇది పరీక్షిస్తున్నాడు. పరీక్ష జరుగుతుంది భూమి మీద, పరీక్షింపబడుతున్న కాలం ఇది. ఈ కాలం పరీక్షింపబడుతున్న కాలం. కాబట్టి సౌలుకి డైరెక్ట్గా ఎగ్జామ్ వచ్చింది, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించే దాంట్లో ఫెయిల్ అయ్యాడు, ఒక మహానుభావుడు చచ్చాడు. కాబట్టి ఈనాడు నిత్యత్వాన్ని కోరుకుంటున్న వాళ్ళు పరీక్షింపబడుతున్న కాలం ఇది. దేనికి విధేయత చూపిస్తున్నావా లేదా, లేకపోతే సౌలులాగా అవిధేయతను కనపరుస్తున్నావా, పరీక్షించుకుందాం. మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ రకంగానే జీవిస్తున్నామా పరీక్షించుకుందాం. ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే ఆయన సముఖంలో మోకాలు వంగి తండ్రి సరి చేసుకుంటాను అని కృప కోసం కనిపెడదాం. తప్పులు సరి చేసుకొని జీవితాలు సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. నిత్యత్వం జాగ్రత్త. ఏమారుపాటుగా నిర్లక్ష్యంగా ఉంటే నిత్యత్వం ప్రమాదంలో పడిపోతుంది. కాబట్టి విధేయత కన్న తండ్రికి జాగ్రత్త అన్ని విషయాల్లో అనేది పోయినసారి మీకు వివరించాం. కాబట్టి ప్రతి విషయంలోనూ మనం దేవుడు కోరుకునే ఆ విధేయతను కనుపరచడానికి మనకు లేఖనాలు తెలియాలి. లేఖనానుసారమైన దేవుని యొక్క మాటలకు విధేయతను చూపించాలి. అప్పుడు సౌలుకి జరిగిన ప్రమాదం మనకు జరగకుండా ఉంటుంది. విశ్రాంతి దినంలో కట్టలేరుకొని దేవుని దృష్టిలో తెగించి పాపం చేసి చనిపోయిన మహానుభావుడిది జీవితం ఉదాహరణగా తీసుకుంటే అటువంటి ప్రమాదం మన జీవితంలో జరగకుండా ఉంటుంది. కాబట్టి మాట గైకొనుట శ్రేష్టము, బలి అర్పించుట కంటే ఆయన మాటకు విధేయత చూపించటమే దేవుడు మన దగ్గర కోరుకున్నది. అలా దేవునికి విధేయతగా జీవించి నిత్యత్వాన్ని చేరుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. వందనం. ప్రార్థన చేసుకుంటాం. సమయంలో తండ్రి మా జీవుల ఎంతైనా నమ్మదగిన మా ప్రియరక్షక మీ పాదాలు పొందులు నాయన. మీ శ్రేయ, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవ. ప్రభువ తిరిగి నాయన ఈ నమ్మ ప్రభువ మళ్ళా మా తండ్రి ఈ పేర్సెల్లో మేము కూడి వచ్చిన తండ్రి మీకు సహాయపడినారు దేవ. రాగలిగిన మీ బిడ్డందరికీ స్తోత్రాలు. మరి చాలా ఎక్కువ రాలేకపోయినారు తండ్రి నాయన. మీ చిత్తమైతే
వారిని దయతో మా తండ్రి మరి జ్ఞాపకం చేసుకొని వచ్చేవారు మా తండ్రి వారందరూ చూడటానికి సహాయం చేయండి. దేవ ఇదిగో ఈ సమయంలో మా ప్రభు దేవా మీరు అసలు నాయన మా ప్రియమైన సౌదులు మా తండ్రి దేవా సత్యం గారిని కూడా తండ్రి మీరు తీసుకొచ్చిన ఆయన ఇది మా ప్రభు మా తండ్రి గారికి వచ్చేది వారి దాన్ని బట్టి మా స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన మరి ఒళ్ళు పెంచుకుంటే కూడా తండ్రి మరి మా తండ్రి చెవికి మీ మాట విని మీరు చెప్పినట్లుగా తెచ్చుకోవడమేటువంటిది తండ్రి అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యమని వారు దేవా ఆయా తండ్రి మరి సమూయేలు అమాలేకులు విషయంలో తండ్రి మీరు జ్ఞాపకం చేశారు నాయన మీ స్తోత్రాలు వందనాలు తండ్రి ఆ రీతిగా మా ప్రభా దేవా మేము మా తండ్రి మరి మీరు చూపించినటువంటి ఈ మార్గంలో మా ప్రభా కొడుకు కానీ ఎడమ కానీ తొలగకుండా తండ్రి క్రీస్తుని ఆ బండి మీద మా కడుగులు ఎదుర్కొని తండ్రి మీ యొక్క మా తండ్రి మాటలు విని వాటిని గైకొని ఆ ప్రకారంగా ఈ భూలోకి నడుచుకుంటూ చూపించండి, సహాయం చేయండి. అయ్యా సమయంలో మా దేవ అయ్యా తండ్రి మీ బిడ్డలు మా తండ్రి నీకు ప్రార్థించిన వారు కోరినారు వారందరూ కూడా ప్రార్థిస్తున్నాను. అది నాలుగు తండ్రి మరి బోయేసు తండ్రి తన యొక్క మా తండ్రి కోడలు మా దేవ అయ్యా తండ్రి మరి ఆ అమ్మాయికి మా దేవ సుఖమైన ప్రసాదించారు. అనేక దినాలు మా తండ్రి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేశాం. అయ్యా తండ్రి క్షేమంగా తల్లి మా ప్రభు సులభంగా నాకు ఏర్పరిచి మా తండ్రి కాపాడుతున్న తండ్రి స్తోత్రాలు. ఇంకా కూడా మా ప్రభు దేవ మరి నాయన ప్రీతి ఒకే ప్రభావ ప్రార్థిస్తున్నాం. ఆ అమ్మాయి కూడా మా తండ్రి నాయన రాబోతున్న సుఖమైన ప్రసంగంతో తల్లి బిడ్డలు ఏర్పరిచేట్టు మీకు సహాయం చేయడం ప్రభు ప్రార్థిస్తున్నా. అలా మీ రోజా కొరకు కూడా ప్రభావ ప్రార్థిస్తున్నా. అయా దేవ ఆ బిడ్డ ఈ దినం మా తండ్రి కొంత నాయన మరి అలర్జీ ఉంటుండగా దేవా శరీరంలో మా ప్రభు ఆయా అలర్జీ కొరకు నా తండ్రి హాస్పిటల్ అడ్మిట్ చేయడం ఉన్నది. నా తండ్రి దేవా మీరు తాకి నుంచి స్వస్థపరిచి దానివల్ల ఈ ప్రమాదం లేకుండా తండ్రి ఆ గర్భంలో మా తండ్రి మరి శిశువు గాడి మా తండ్రి మరి ఆ అమ్మాయికి కానీ ఎటువంటి బాధ లేకుండా రాబోదేవుడు సుఖమైనటువంటి ప్రసన్నకు ఏర్పరచట్టు మీకు కూడా కాపాడి ఆదరించిన ప్రభావ ప్రార్థిస్తున్నాను. అలాగనే మా తండ్రి దేవనాయన సమయంలో మా ప్రభావ ఇంకా నాయన ప్రార్థించిన నీళ్ళు అనేక పాల్గొంటున్నారు. వారందరూ కూడా ప్రార్థిస్తున్నారు. తండ్రి యోగు తరపు మాట వివాహ కార్య విషయంలో తండ్రి మరి మా తండ్రి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దేవా ఆ యొక్క వివాహ కార్యం మా తండ్రి జరుగుతుంది. మా తండ్రి తగిన సమయం మా నిర్ణయించబడి ఆ దినం మా తండ్రి మరి ఆ యొక్క వివాహ కార్యం చేయకుండా జరుగుతున్న వాతావరణం కొరకొచ్చిన ప్రభావ ప్రార్థిస్తున్నా. వారందరూ కుటుంబంగా వచ్చి మీ సైతం కాబోతున్నారు సాయం చేయమని ప్రభు ప్రార్థిస్తున్నా. అలాగనే మా ప్రభు తండ్రి నిరాశు క్యాటరింగ్ ప్రార్థిస్తున్నా. ఆయన మా తండ్రి సేవ కోసం మా తండ్రి మీ తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి ఆయన స్వయంగా నడిచి తన కార్యక్రమాలను జరిగించుకుంటున్న సాయం చేయమని ప్రభు ప్రార్థిస్తున్నారు. వారికి కుమారుడు యొక్క మా తండ్రి మోజెస్ అతని యొక్క వివాహ కార్యక్రమం కూడా ప్రభు ప్రార్థిస్తున్నా. మా దేవా తండ్రి మీరే జయప్రదంగా యొక్క వివాహ కార్యం జరుగుతుంది. వారు కూడా మా తండ్రి భార్య భర్తలు మా తండ్రి ఇక్కడ మా తండ్రి మీ సైట్లు వచ్చి మిమ్మల్ని స్థితించే ఆరాధించే బిడ్డలుగా వారు చేయించుగా ప్రభు ప్రార్థిస్తున్నా. సాయం చేయండి దేవా మరి నాయన చంద్ర భక్తులు వరమ కొరకు ప్రభు ప్రార్థన చంద్ర అతను అతను విడిపించండి. అతని మూలముగా కుటుంబటువంటి ఆ బాధలన్నీ వారికి లేకుండా సాయం చేసి వారు మా తండ్రి రక్షించబడి దేవుని సేవలో వారికి కనుగొంటారు. సహాయం ఇచ్చి వారికి మా తండ్రి నాయన ఆ రోజు మా దేవాన్ని మా తండ్రి మీరు క్రమంగా మీ ఇంటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు 2 వారములుగా మా తండ్రి అమ్మాయి కూడా రాలేకపోతుంది తండ్రి దేవ మరి వారికి మా తండ్రి ఆ యొక్క మా తండ్రి గృహాన్ని మా తండ్రి ఎక్కడైనా మా మంచిది మాకు తండ్రి వారికి గృహం చూపించి మా తండ్రి రేపు వారు మంచిగా అక్కడ చేరుకోవడం సహాయం చేయండి, దయ చూపించండి. అతను ఆమె యొక్క భర్త కూడా మారువలసి వచ్చిన వారికి దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించండి. అలాగనే మా తండ్రి ఇంకా నాయన మరి ఖాళీ వారు చేయాలి. అతని యొక్క సంబంధం పంపి వారు చేయండి. మా తండ్రి దేవ
మరి స్త్రీలు సంబంధం కొరకు ప్రార్థిస్తున్నా సాధించి ఈ విధంగా మా కృప మా దేవ మా వినతులన్నీ మీరు మా తండ్రి వారు మీరు మా కృప మీ సరిగ్గా భద్రపెట్టుకుంటున్నారు. మీరు అన్నీ ఉంటున్నారు. తగిన సమయంలో మీరు మా కృప వినతులన్నీ జవాబు బదులిచ్చి నా తండ్రి దేవ వాటన్నిటిని స్మృతులుగా మార్చి వారందరూ మీ సన్నిధిలో వచ్చి మా దేవుని స్థితించి భాగ్యం వారు దయచేదుగా ప్రభు ప్రార్థిస్తుంది. సమయంలో మా ప్రభు మా పేరుటువంటి మా సోదరుని రాసులు మా తండ్రి దేవ అయా తండ్రి మరి డాక్టర్ గోపాల్ దాస్ గారు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఆయన కుటుంబస్తులు మా తండ్రి ఎంతో ప్రయాసంతో మా తండ్రి దేవ ఇక్కడ ఈ స్థలంలో వారికి ఈ గృహాన్ని ఇచ్చిన తండ్రి దేవ వారు కాపు ఉంటూ మా తండ్రి ఈ బైబిల్ పైన మా తండ్రి దేవ ఈ మా తండ్రి ప్రార్థన కొరకై ఈశ్వరుడు ఏర్పాటు చేసి ఇక్కడ మా తండ్రి మీ పని వచ్చే జరిగించాలనేటువంటి ఆ వాంఛని కలిగి ఉన్నప్పుడు దేవా తండ్రి ఆయన మా దేవాలయటువంటి శత్రువు కార్యాలు వచ్చి మా తండ్రి పెద్దపరిచి ఓ దేవా తండ్రి ఇక్కడ ఈ పని జరుగుతున్నారు మా ప్రభా తండ్రి మీ దాసులు ఎంతో పుణ్యపుడు వాడి తండ్రి ఎంతో మనసు వాడి దేవా తండ్రి తను ఈ కొనుక్కులో నా తండ్రి మరి మీ యొక్క కృపలో జీవించి తండ్రి నాయన మరి 2000 మా తండ్రి మరి 23లో మా కృప ఆయా కరోనా సందర్భంలో మా కృప ఆ కరోనా సోకి దేవా తండ్రి దానికి తిరుగుకోలేక తండ్రి దేవ ఆయన జీవితయాత్ర ముగించుకొని మీ మమ్మీ రాజులో చేరి ఉన్నారు. ఆయా ఆ యొక్క మా తండ్రి కుటుంబ సభ్యులందరూ కొరకు ప్రార్థిస్తున్నారు. వారు కూడా మా తండ్రి ఇక్కడ మా తండ్రి ఈ యొక్క ఇండియాలో ఈ మద్రాసులో లేవు నా తండ్రి దేవాన్ని బిడ్డలు మా తండ్రి అందరూ దేశంలో మా తండ్రి వారు కుటుంబాన్ని కూడా అక్కడ ఉండగా దేవ ఇప్పుడు నీ దాసువాళ్ళు మా తండ్రి అక్కడ నుంచి తీసుకొచ్చారు. వారికి స్తోత్రాలు వందనాలు తండ్రి. ఆయన ఆమె ఇంతవరకు దాకా ఇక్కడ ఉండడానికి ఇచ్చారు. ఆయన ఇంకా కూడా మా తండ్రి ఆ ఉన్నటువంటి మిమ్మల్ని మీ కృపాక్షేమంతో నీ రాష్ట్రాన్ని మా ఆరోగ్యంతో నింపి తండ్రి తిరిగి మరలా మా క్షేమంగా మా తండ్రి ఆమె చేరవలసినటువంటి ఆ యొక్క మా తండ్రి కుమారుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబస్తులు అందరితో చేరి సంతోషించి ఆనందిస్తూ తండ్రి దాస్వాన్ని మా తరపును చూపించి ఆమె మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభావం ప్రార్థిస్తున్నాను. అలాగనే మా తండ్రి దేవ అయా ఈ యొక్క సమయంలో మా తండ్రి ఇంకా మా కృప ప్రార్థించడం అనేకులు నప్పాలు కోరుతున్నారు. వారందరూ కృప ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మా దేవ తండ్రి రాబో దినములు ఈ ప్రేక్షలు మా తండ్రి మా తండ్రి ఆరాధన మందిరముగా మా తండ్రి మార్చబడి ఓ దేవా తండ్రి ఇక్కడ ఆరాధించే ప్రజలు మా తండ్రి మీ యొక్క బలు మా తండ్రి పాల్పొందేటువంటి మా తండ్రి అనేకులు సమకూర్చి నడిపిస్తారని నమ్ముతూ దేవా ఈ సమయంలో కూడా మా దేవ మీ రాసులు మా తండ్రి సోదరులు మా తండ్రి సత్యం వారు తీసుకొచ్చి మీ వారికి పరిచయంలో ఉంచుకున్నారు. ఆయన కొరకై ఆయన బాబా కుటుంబానికి వారు చేస్తున్న సేవ పరిచయం కొరకై ప్రభావ ప్రార్థిస్తున్నారు. దేవా మీ ఇష్టమైతే మళ్ళా మరి ఒక తరములు కూడా మీ రాసును తీసుకొచ్చి మీ యొక్క సేవలు పెంచుకుందరు కాకండి ఓ దేవా ఈ రీతిగా తండ్రి ఆయా స్థలాల నుండి మా దేవ మరి ఆయా సందర్భాల్లో మీ బిడ్డను తీసుకొచ్చి అనేకులు ఇక్కడ మాతో మా తండ్రి వారికి పరిచయం వాడుకుంటున్నారు. వారందరిని బట్టి వారి కుటుంబాలు బట్టి వారి సేవ పరిచయం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ చిత్తం ఇక్కడ నిలబెట్టుకొని మీ నామాన్ని మహింపుకుంటారని నమ్ముచు ఈ మా ప్రార్థన అన్నింటి పాదాలకు సమర్పించి చెప్పేసి మా 3-20 ప్రకారం మేము అడుగు వాటి నెట్టుకంటే ఊహించే వాటి నెట్టుకంటే మీరు అత్యధికంగా మాకు అనుగ్రహించే దేవుని నమ్మి ఈ వినపములు మీ పాదాలకు సమర్పించి మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి నాము తండ్రి ఆమేన్. ప్రారంభ యెహోవాను సంతించుము వార్తము సమస్తమైన పరిశుద్ధ నామమున సంతించుము. ప్రారంభ యెహోవాను ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమై కుమార్తెలుగా ఈ పరిచయంలో కూడినటువంటి మనందరికీ వాక్య పరిచయంలో పాల్గొన్నటువంటి దైవదాసునికి సర్వలోకమును సహపరుస్తుంది ఈ ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు సదాకాలం తోడి నడిపించుగా ఆమేన్.